పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే లో భాగంగా యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి చిన్నపెంచలయ్య ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ చేపట్టి వెనుకబడి ఉన్న యానాదులకు న్యాయం చేయగలరని, రాష్ట్రంలో అత్యధికంగా సుమారుగా 10 లక్షల మంది యానాది కులాలకి చెందిన వారు ఉన్నాము. ఎస్సీ వర్గీకరణలో ఎస్టీ వర్గీకరణ చేపట్టి ఆర్థికంగా వెనుకబడి ఉన్న యానాదులకు విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లు చేసి న్యాయం చేయగలరని, యానాదులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన చేసి కలెక్టర్ కి మెమరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రావూరి రాజు, యానాదుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడే మరియు యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడే. ఏదైతే ఈరోజు గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి, అలాగే ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఈ సందర్భంగా మేము ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ కూడా వెంటనే చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజన జనాభా ఉంటే అందులో 30% మంది యానాదులు ఉన్నాం. దాదాపు 10 లక్షల పైసలకు యానాదులు ఉన్నా కానీ ఏదైతే రిజర్వేషన్ల విషయంలో, ఉద్యోగాల విషయంలో, అలాగే రాజకీయంగా పదవుల విషయంలో, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నేటికి యానాదులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వెంటనే ప్రభుత్వము ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో గిరిజన జనాభాలో 30% ఉన్నటువంటి యానాదులు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, అలాగే ఇతర రాజకీయ పదవుల విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వము ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఎస్సీ వర్గీకరణ చేశారు, అలాగే ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఇప్పటికీ మీకు అందరికి కూడా తెలుసు, ఏదైతే ఎస్టీలలో అత్యధిక జనాభా విషయంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి యానాదులు అభివృద్ధి విషయంలో, ఉద్యోగాల విషయంలో రెండుచింతల మండల తహసీల్దార్ మేరీకి రెండుచింతల గ్రామ సామాజిక అభివృద్ధి కమిటీ రెండుచింతల గ్రామంలో 43 సమస్యలు మండల తహసీల్దార్ మేరీకి తీసుకొచ్చారు గ్రామ కమిటీ సభ్యులు. తహసీల్దార్ మేరీ పరిశీలన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెల కేశవరెడ్డి, గ్రామ అభివృద్ధి అధ్యక్షులు వసంతపురం శ్రీనివాసరావు, కన్వీనర్ గంజి ఇన్నారెడ్డి, నాలం పెద్దబాబు, నాగయ్య పాల్గొన్నారు. గ్రామ సమస్యలు మన అభివృద్ధి కమిటీ ద్వారా ఎంఆర్ఓ గారికి, నా ఆర్ఐ గారికి నోటీస్ చేసుకుపోయాం. వాళ్ళన్నీ పరిశీలించి సాధ్యమైనంత వరకు అన్ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. మన రెండుచింతల మండల కేంద్రంలో రెండుచింతల తహసీల్దారు మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి మేరీ దొప్పలపూడి మేరీ కనకం గారికి రెండుచింతల గ్రామ అభివృద్ధి సామాజిక అభివృద్ధి కమిటీ తరఫున, అదేవిధంగా కన్నగంటి హనుమంతు ఫౌండేషన్ తరఫున ఇక్కడ రెండుచింతల గ్రామానికి సంబంధించి, అదేవిధంగా రెండుచింతల మండలానికి సంబంధించి 43 సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 37 శాఖలకు సంబంధించి 47 సమస్యల్ని వారికి ఇవ్వటం జరిగింది. వారు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి వారు ఇక్కడ మండల స్థాయిలో కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో కానీ, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ స్థాయిలో కానీ, పోలీస్ సబ్ డివిజన్ స్థాయిలో, అదేవిధంగా జిల్లాకి సంబంధించి కలెక్టర్ గారి పరిధిలో 37 శాఖలకు సంబంధించి మొత్తం కూడా చర్చ ద్వారా మొత్తం అన్ని శాఖలతో మండలంలో మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రోటోకాల్ సిస్టమ్ లో శాఖ పరంగా అన్ని శాఖలతో మరి సుదీర్ఘంగా చర్చించి జవాబుదారీతనంగా పారదర్శకంగా ఉండే విధంగా ఆర్డీఓ గారి ద్వారా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ర్యాంక్ చెందుతారండి. మీరు ఇవాళ పీసీఆర్ఎస్ నందు
రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజా ప్రయోజనార్థం కావాల్సినటువంటి విషయాల మీద వాటిని కూలంకషంగా చర్చించామండి. సంబంధిత శాఖలకు లెటర్ పూర్వకంగా మేము తెలియపరుస్తామండి. వాటిలో ఆర్థిక పరమైనవి ఉన్నవి అంశంలో కూడా కూడుకొని ఉన్నామండి. సంబంధిత శాఖలకు తెలియపరిచి పంచాయతీ వారికి కూడా నివేదించి సంబంధిత చర్యలు తీసుకునే విధంగా. నర్సరావుపేట పట్టణంలో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం నూతన బ్రాంచ్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ మెగా షోరూం ను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఫర్నిచర్ చైన్ గా గుర్తింపు పొందింది. 2005లో స్థాపించబడిన ఈ కంపెనీ గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి నగరాల్లో 7 బ్రాంచ్లతో ప్రస్తుతం విస్తరిస్తోంది. నూతనంగా నర్సరావుపేటలో బ్రాంచ్ ప్రారంభించారన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పట్టణంలోని కారసాని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హృదయ సంబంధిత వ్యాధుల గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధిత వ్యాధులు ప్రతి సంవత్సరం 17 మిలియన్ మంది మరణాలకు కారణమవుతున్నాయని అన్నారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, కొలెస్ట్రాల్ వంటివి ప్రధాన కారణాలు. ఇవి అదుపులో లేని వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ వ్యాధుల నివారణకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ధూమపానం మానడం, ఒత్తిడి నిర్వహణ వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేను డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి, మహాత్మా గాంధీ హాస్పిటల్, నర్సరావుపేట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖుని వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ గుండె దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ వరల్డ్ హార్ట్ డేని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే గుండె జబ్బుల వల్ల వచ్చే అకాల మరణాలను నివారించడం. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఏదో ఒక రూపంలో ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్, గుండె జబ్బుల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటం, వాటిని రాకుండా ఎలా నివారించడానికి ఏం చేయాలో అవేర్నెస్ క్రియేట్ చేయటమే ఈ వరల్డ్ హార్ట్ డే ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం స్లోగన్ ఏంటంటే డోంట్ మిస్ ఏ బీట్, యాక్ట్ నౌ, యూ కుడ్ సేవ్ ఏ లైఫ్. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్క గుండె బీట్ ను కూడా మనం మిస్ కాకూడదు. అంటే ఒక గుండెను కూడా చిన్న వయసులోనే కోల్పోకూడదు. దానికి మీరే ఇవాళే సన్నాహంగా అండి, ఇవాళే యాక్ట్ చేయండి. దానివల్ల ఎన్నో గుండెల్ని ఎన్నో ప్రాణాలని కాపాడవచ్చు. అంటే మనం ఏం చేయాలంటే చిన్న వయసులోనే షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా తెలుసుకోవడం, ఎక్కువగా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం. వాటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి 2-3 మార్గాలు ఉంటాయి. మందులు వేసుకోవాలంటే మందులు వేసుకోవాలి డాక్టర్ సూచన ప్రకారం, ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. అట్లాగే ఆహార నియమాలను కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తీసుకోవాలో డాక్టర్ సలహాతో అది పాటించాలి. ఇవన్నీ పాటించి వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం, దాంతోపాటు పొగ తాగకుండా ఉండడం, మద్యాన్ని అతిగా సేవించకుండా ఉండడం. మద్యం అసలు తాగకుండా ఉంటే మంచిది. ఒకవేళ తాగినా కూడా మితంగా తాగాలి. ఇప్పుడు ఒకసారి తాగినప్పుడు మితంగా తాగాలి. అలాగే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ రోజు కనీసం 30 నిమిషాలు చేయాలి. గంట చేస్తే ఇంకా మంచిది. కనీసం వారంలో 5 రోజులు చేయాలి. దాంతోపాటు
మన ఈ సమాచారాన్ని మన కుటుంబ సభ్యులకి, స్నేహితులకు కూడా చేరవేసి వాళ్ళని కూడా ఎర్లీ చిన్న వయసు నుంచే మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందో లేదో చెక్ చేసుకోమని ఎంకరేజ్ చేయాలి. అలాగే వాటిని ఉంటే అవి నార్మల్ గా ఉన్నాయా లేదో వాళ్ళని అడిగి తెలుసుకొని నార్మల్ గా లేకపోతే నార్మల్ గా వచ్చేయడానికి ఏం చేయాలో. సోమవారం నర్సాపేటలో స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారులు అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ లో మొత్తం 125 అర్జీలు అందాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా నాణ్యతతో పరిష్కరించారన్నారు. అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా అర్జీల పరిష్కార తీరు ఉండాలని స్పష్టం చేశారు. అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. टीचिंग करते हैं टीचिंग गर्ल्स टीचिंग అదేవిధంగా రీఓపెన్ కేసులు అయితే చాలా ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్. ఇవి కూడా చూడాలి. తర్వాత మీ డిపార్ట్మెంట్స్ కి ల్యాండ్స్ అలాట్మెంట్ కలెక్టరేట్ నుంచి కానీ, తహసీల్దార్స్ నుంచి కానీ, ఆర్డీఓస్ నుంచి కానీ ఉంటే మండే నా దృష్టికి తీసుకొస్తే ఫైల్ సర్క్యులేట్ చేసి ఎప్పటికప్పుడే ల్యాండ్స్ ఇస్తాం. ఎవరికైనా పేమెంట్ అందులో లేదా వినుకొండ మండలం వింటంరాజుపాలెం సమీపంలోని శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో విజయదశమి వేడుకలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా దీపావళి కానుకగా సుగాలి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. సంతశ్రీ శైవలాల్ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం మాట్లాడుతూ నాడు డ్వాక్రా గ్రూపులు దీపం పథకం మొదలు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ అని గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ పుట్టుకే పేదలు, మహిళలు, రాష్ట్రాభివృద్ధికి అంకితమైందని తెలిపారు.
విధంగా మన ఎస్టీలందరికీ ఒక కమ్యూనిటీ హాల్ అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి, సేవలు పండుగ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ కావాలా వద్దా చెప్పండి. కావాలన్న అందరూ చేతులు ఎత్తండి. తప్పనిసరిగా వినుకొండ టౌన్ లో వెల్లటూరు రోడ్ లో మీకు స్థలం ఇచ్చాం. అలా సేవాలాల్ దేవాలయం పక్కనే ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఎస్టీల కోసం కడతామని మీ అందరికి మాట ఇస్తున్నా. అలాగే ఎలక్షన్ ముందు చెప్పా, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని. రానున్న 2.5 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాప్లు వేసి మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి, ప్రతి బజార్కి పైప్ లైన్ వేసి, ప్రతి ఊళ్ళో ఓవర్ హెడ్ ట్యాంకర్ తెచ్చి నా కృష్ణా నది నీళ్ళని మంచినీళ్ళుగా అందించి మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మన వినుకొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. 3 కోట్లతో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కట్టిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా, చంద్రబాబు గారి సహకారంతో. అదే విధంగా మనకి వినుకొండ పట్టణాన్ని రామలింగేశ్వర స్వామి గుడి తొందరలోనే సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్ రామలింగేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళడానికి, వినుకొండ కొండ మీదకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో ముఖ్యంగా జిఎస్టీ రేట్లు తగ్గించారమ్మా ప్రధానమంత్రి గారు. మీ ఇంట్లో కలర్ టీవీ రేట్లు తగ్గించారు. వాడే మిక్సీలు, గ్రైండర్లు, పబ్బుల మీద, చాలా వాటిల్లో మనం ఇంట్లో వాడే వాటి మీద, బట్టల మీద ట్యాక్స్ తగ్గించారు మరి మోడీ గారు. మరి 18% నుండి 5% తగ్గించారు. కొన్నిటి మీద అసలు ట్యాక్స్లు ఎత్తేసారు. మనం తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్లు ఎత్తేసారు. 0 ట్యాక్స్ అమ్మా. మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన తర్వాత అనేక వస్తువులు పేదలు వాడుకున్నాయి, మధ్యతరగతి కుటుంబాలు వాడుకునే రేట్లు తగ్గుతున్నాయి. ఈ జిఎస్టీ తగ్గించినటువంటి మోడీ గారికి, రాష్ట్రంలో కూడా చక్కగా అమలు చేస్తున్న చంద్రబాబు గారికి, అక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని కోరుతున్నా. అనేక వస్తువులు మీరు వాడేవి రేట్లు తగ్గబోతున్నాయి, మీకు తక్కువ రేట్లు మీకు అందబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చెల్లెమ్మలందరికీ